మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్లపై దాడులు చేయడం ప్రజల దృష్టిని మరల్చేందుకే అని కమలాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నరేన్ రామాంజనేరెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్ర రాష్ట్రంలో గత వారం రోజులుగా రాజకీయాలను పరిశీలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఆటవిక పాలన, రాక్షస పాలన జరుగుతుందనేది ప్రజలకు అనుమానం కాదు, క్లారిటీ వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకుంటున్నటువంటి విధానాలను ఒకసారి మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అనగదొక్కాలనే వ్యూహంతో ఆయన వేసినటువంటి ఎత్తుగడే తిరుమల లడ్డూలో ఎనిమల్ ఫ్యాట్ అనేది కలిసిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. అంటే హిందూ సమాజాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలనే ఒక వ్యూహంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఆ దేవదేవుడు, కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి పవిత్రమైన లడ్డూ పైన కూడా అభియోగాలు చేస్తూ ఉండడం మనందరం కూడా చూస్తూ వస్తాం. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో మాట్లాడుతూ ఎన్డీబీబీ రిపోర్టు ఆధారంగానే నేను జంతు కొవ్వు కలిసింది అని చెప్పాను అని చెప్తాను. వాస్తవానికి లేకపోతే ఒక నిమిషానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే వాస్తవం అనుకుందాం. ఎన్డీబీబీ రిపోర్టులో అంటే ఆ శాంపుల్ ఎప్పుడు సేకరించారంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వేసినటువంటి మొట్టమొదటి నియామకమే టీటీడీ ఈవో శ్యామలరావు గారిని నియమించడం. శ్యామలరావు గారు 23వ తారీఖు జూన్ 23వ తారీఖు ఆయన అక్కడ టీటీడీ ఈవోగా అధికారం చేపట్టడం జరిగింది. దాని తర్వాత తీసినటువంటి శాంపుల్ ఎన్డీడీబీ ల్యాబ్కి పంపించడం జరిగింది. దాంట్లో జంతువు కొవ్వు కలిసింది అనేది చంద్రబాబు నాయుడు గారి వాదన. దాన్ని చూసి నేను చెప్తున్నానని నిన్న కూడా కుప్పంలో ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆ శాంపుల్ ఎప్పుడు తీశారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, శ్యామలరావు గారు ఈవోగా చేరిన తర్వాత తీసినటువంటి శాంపుల్. ఆ శాంపుల్లో ఒకవేళ కలిసింది అని చెప్పినారన్నమాట, వాస్తవం అని చెప్పి దాన్ని బట్టి చెప్తున్నానని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, అదే వాస్తవం అనుకుందాం. అది వాస్తవం అనుకున్నప్పుడు గత 5 సంవత్సరాలలో కూడా జంతువుకు కలిసిందని ఏ రకంగా చెప్పగలుగుతారు? అంటే గత 5 సంవత్సరాల్లో ఏ శాంపులు లేదు ల్యాబ్కి పంపించనీకి, పోనీ లడ్డు కూడా లేదు ల్యాబ్కి పంపించనీకి. మరి ఏ రకంగా ఏ దాంతో ఏ బేసిస్ పైన చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారాలతో గత 5 సంవత్సరాల్లో కూడా కల్తీ జరిగింది, లేకపోతే జంతువు కొవ్వు తనలో కలిపారని చెప్తున్నారనేది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి టీడీపీ పార్టీకి సూటి సవాల్. అంటే ఇది ఎలా ఉందంటే, ఉదాహరణకు ఒక ఊరిలో దొంగతనం జరుగుతుంది. పోలీసులు ఎట్టోకట్ట కష్టపడి ఆ దొంగను పట్టుకుంటారు. అంటే గతంలో జరిగిన 5 సంవత్సరాల్లో ఆ ఊరిలో బడిలో దొంగతనం జరిగినా, గుడిలో దొంగతనం జరిగినా, ఎక్కడ దొంగతనం జరిగినా ఇతనే దొంగ అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది జరుగుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా చెప్పిన తర్వాత హిందువుల మనోభావాలు ఎంతో దెబ్బతిని, చాలామంది కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతిని వారందరూ కూడా సుప్రీంకోర్టుకు ఒక కేసు వేయడం జరిగింది. దాంట్లో వైవి సుబ్బారెడ్డి గారు, ఆ రోజు టీటీడీ చైర్మన్ గారు కూడా కేసు వేయడం జరిగింది. దాంట్లో సిబిఐ విచారణ అనేది అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి సిబిఐ రిపోర్ట్లో వాళ్ళు 12 రాష్ట్రాలలో మొత్తం కూడా తిరిగి, అదే కాకోకుండా శాంపుల్స్ సేకరించి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ల్యాబ్లకు ఆ శాంపుల్స్ను పంపించి మొత్తం పైన తెలుసుకొచ్చింది ఏంటంటే దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ అనేది లేనే లేదు అనేది మొన్న 28వ తారీఖు జనవరి 28వ తారీఖున క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా దాంట్లో కలిసిందే అని చెప్తారు. సిబిఐ అనేది ఈ భారతదేశంలోనే అత్యున్నతమైన విచారణ సంస్థ. వాళ్ళు ఇన్ని రోజులు దానిపైన పరిశోధన చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ల్యాబులకన్నీ పంపించిన తర్వాత కూడా ఎనిమల్ ఫ్యాట్ లేదని చెప్పినా కానీ చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పిందే వాస్తవము అనే నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అని చెప్పేసి దానిపైన ఆయన ప్రచారం చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఫ్యాట్ ఉందని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. సిబిఐ వేసినటువంటి ఛార్జ్షీట్లో 2 అంశాలు ఉన్నాయి. మొదటి అంశం ఏమిటంటే జంతువు కొవ్వు అనేది ఎక్కడ కూడా కలవలేదు అనేది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే కల్తీ జరిగింది, నెయ్యి కల్తీ జరిగింది, అది సింథటిక్ నెయ్యి అని చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళు వేసేటువంటి ఛార్జ్ షీట్లో ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ఈవోలైనటువంటి చైర్మన్ గారు అయినటువంటి సుబ్బారెడ్డి గారు కానీ, లేకపోతే కరుణాకర్ రెడ్డి గారు కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఎక్కడ కూడా ఛార్జ్ షీట్లో వాళ్ళను చేర్చలేదు. అంటే వాళ్ళు A1 గానో, A2 గానో, A20 గానో, A30 గానో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్లు కావచ్చు, ఎవరు కూడా లేరు. వారు ఎవరి పేరు చేర్చారు అంటే టీడీడీ ఈవో గారి పేర్లు, లేకపోతే డిప్యూటీ ఈవో గారి పేర్లు, లేకపోతే ఫైనాన్షియల్ అకౌంట్ చూసుకునే బాలాజీ గారి పేర్లు, వాళ్ళపైన చర్యలు తీసుకోమని చెప్పారు. కాబట్టి
నిన్న రోజున సింగల్ ఎవరైతే ఈఓ గారు ఉన్నారో వారిని బదిలీ చేయడం జరిగింది. సో దీంట్లో క్లియర్గా అర్థమైపోతుంది వైసీపీ పాత్ర ఎక్కడ ఉంది. జంతువుల కొవ్వు కలపలేదు చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు. సిబిఐ నిర్ధారణ చేసేసింది, ఛార్జ్షీట్ వేసేసింది, దాంట్లో జంతువు కొవ్వు లేదు. ఫస్ట్ పార్టు. సెకండ్ పార్టు నెయ్యి కల్తీ జరిగింది. నెయ్యి కల్తీలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒకవేళ వాళ్ళ ప్రమేయం ఉంటే వాళ్ళ పేర్లు దాంట్లో పొందుపరిచిండే వాళ్ళు. ఎక్కడ కూడా వాళ్ళు A1 కాదు కదా, A20 కాదు కదా, A30లో కూడా ఎక్కడ కూడా వాళ్ళు లేరు. సో క్లీన్ చిట్ అట్ట కల్తీ జరిగింది. దాంట్లో కల్తీ జరిగిన దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదు. రెండోది ఎనిమల్ ఫ్యాట్ అనేది దాంట్లో అసలు లేనే లేదు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన బాధపడుతూ ఇప్పుడు ఆయన మనసులో బాధ ఏంటంటే దాంట్లో కలిసి ఉంటే బాగుండును. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, నాకు ముఖద్వార దర్శనంకు అవకాశం ఉన్నా నేను సామాన్య భక్తుల్లాగే నేను వెళ్తాను, నేను చాలా గొప్ప భక్తులని ఒక పక్క చెప్పుకుంటూనే ఒక పక్క దాంట్లో లడ్డూలో కల్తీ జరిగింటే బాగుండును అని భావించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనందరికీ కూడా అర్థమైపోతుంది. సో దీంట్లో భాగంగా మొన్నటి రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రక్షాళన అంటే గుళ్ళ ప్రక్షాళన అనేది మేము చేసుకున్న తరుణంలో అప్పటికే టీడీపీ పార్టీ వాళ్ళు ప్రధాన కూడల్లో అంటే గుంటూరులో కావచ్చు పెద్ద పెద్ద ఊర్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది జంతువు కొవ్వు ఉందని చెప్పేసి. అంటే సిబిఐ చెప్పిన తర్వాత కూడా అయినా కానీ వాళ్ళు ఆ రకంగానే దుష్ప్రచారం వైఎస్ఆర్సీపీ పార్టీ పైన చేస్తున్నప్పుడు అంబటి రాంబాబు గారు ఏదైతే ఆ ప్రక్షాళన కార్యక్రమం అయిపోజేసుకొని ఆ సర్కిల్లోకి వచ్చినప్పుడు అంటే ముందు రోజే చెప్పడం జరిగింది, ఈ ఫ్లెక్సీలు తీసేసేయండి, మేము చించచ్చు, కాకపోతే గౌరవంగా ఉంటుంది, మీరు తీసేయండి. ఎందుకంటే సిబిఐ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రమేయం ఎక్కడ లేదని చెప్పినప్పటికీ కూడా మీరు ఆ రకంగా ఫ్లెక్సీలు వేయడం తప్పు, అది తీసేయండి అని చెప్పి మరుసటి రోజు వరకు టైం ఇచ్చిన తర్వాత మరుసటి రోజు అదే సర్కిల్ దగ్గరికి రాంబాబు గారు వెళ్తున్నప్పుడు దగ్గర 300-400 మంది టీడీపీ వాళ్ళు లీడర్లు, ముఖ్యంగా టీడీపీ అంటే ఎవరో కాదు పేరుగాంచినటువంటి లీడర్లు అందరూ రాడ్లు పట్టుకొని స్టిక్కులు పట్టుకొని అక్కడ నిలబడి రాంబాబు గారిని రెచ్చగొడుతూ వాళ్ళను నానాక మాటలు మాట్లాడుతున్నటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. మీకు వినిపిస్తాను ఉదాహరణకు. ఈమె వందనాదేవి గ్రంథాలయ చైర్మన్ గుంటూరు. నోటితో కూడా పలకరాని మాటలు మాట్లాడుతూ చూడండి. ఈ రకంగా ప్రవోక్ చేసిన తర్వాత రాంబాబు గారు అప్పటికి కూడా కారులోనే ఉన్నారు. ఆయన కారు దిగలేదు, అప్పటికి కూడా ఆయన కారులోనే ఉన్నారు. ఆయన దిగి వాళ్ళు మాట్లాడిన మాటలకు ఆయన కూడా ప్రతిస్పందనగా మాట్లాడడం జరిగింది. సరే, విచక్షణ కలిగినటువంటి వ్యక్తి రాంబాబు గారు కాబట్టి నేను ఆ మాటలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అనిండకూడదు అని ఆయనే చెప్పడం జరిగింది. ఒకవేళ ఆయన మాటలు అన్నారు కాబట్టి ఆయన పైన కేసులు కట్టారు, ఆయనను జైలుకు నేను పంపడం జరిగింది. మరి ఆ గొడవకు ప్రేరేపించినటువంటి ఆ మహిళా లీడర్ పైన కావచ్చు, అయితే వాళ్ళ ఇంటిని ధ్వంసం చేశారు, వాళ్ళ కారులను ధ్వంసం చేశారు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేశారు, మరి వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళ పైన కేసులు కట్టలేదు. అంటే ఒకసారి దయచేసి ఆలోచన చేయండి. ఎవరైతే శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి పోలీసులు వారే అహింసకు పాల్పడుతున్న వారికి వత్తసు పలుకుతుంటే మరి ఈ రాష్ట్రంలో ఆటవిక రాజ్యము లేకపోతే రాక్షస పాలన కాకపోతే ఇది ఏమిటి అని చెప్పేసి దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మీ అందరికీ మేలు చేస్తుందని చెప్పి అవన్నీ చేయకోకుండా లాస్ట్కు ప్రతి ఒక్కటి డైవర్షన్ చేసుకుంటూ పోవడమే కాకుండా లాస్ట్కు తిరుమల ప్రసాదం పైన కూడా ఈ రకమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ప్రశ్నిస్తూ ఖచ్చితంగా పోలీసులు అంబటి రాంబాబు గారి పైన ఆయన ఒక తప్పు మాటలు మాట్లాడినారు, ఆయన పైన కేసు ఏ రకంగా అయితే కట్టారో వారి ఇల్లు ధ్వంసం చేసిన వాళ్ళపైన కావచ్చు, లేకపోతే జోగి రమేష్ గారి ఇంటిపైన పెట్రోల్ బాంబు వేసినటువంటి వారిపైన కావచ్చు, లేకపోతే అందరూ పోలీసులు రికార్డులోనే ఉన్నారు, వాళ్ళందరూ కూడా పోలీసుల పక్కన ఉన్నారు, వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా కేసు కట్టాలి. తర్వాత శిక్షిస్తేనే ఇంతో పోలీసుల పైన కూడా గౌరవం పెరుగుతుంది. దయచేసి పోలీసులు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయండి అని చెప్పేసి పోలీసులు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఇప్పటికైనా కానీ టీడీపీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా క్షమాపణ చెప్పాలి. దాంట్లో జంతు కొవ్వు అనేది కలవలేదని చెప్పారు, అయినా కానీ జంతు కొవ్వు కలిసిందని ఇప్పటికి కూడా చెప్తానటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి తర్వాత హిందూ సోదరులు సోదరి వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి, ఎటువంటి ముఖ్యమంత్రి మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా అంబటి రాంబాబు గారి పైన జరిగినటువంటి దాడి కావచ్చు, లేకపోతే విడుదల రజనీ గారి పైన జరిగినటువంటి దాడి కావచ్చు, లేకపోతే జోగి రమేష్ గారి పైన జరిగినటువంటి దాడి కావచ్చు, ఇవన్నీ కూడా హేయమైన చర్యలు, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం హర్షించదు. సో తప్పకుండా ఎవరైతే వారిపైన దాడి చేసినారో వారందరిపైన కూడా కేసు కడితే ఎంతో ప్రజాస్వామ్యానికి విలువిచ్చిన వారు అవుతారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ
ఈ చర్యలు ఇప్పటితో ఆపాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు.